హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పులిహార అండి. ఎప్పుడూ రొటీన్గా చేసుకునే చింతపండు పులిహార, లెమన్ రైస్ అలా కాకుండా ఈరోజు మనం కొత్తగా సేమియా పులిహార చేసుకుంటున్నామండి. ఇది టేస్ట్కి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రొటీన్గా కాకుండా ఈరోజు వెరైటీగా చేసేసుకుందాం. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే 1 కప్ సేమియా తీసుకుంటున్నానండి. 1 కప్ అంటే ఇది ఒక పావు కిలో సేమియా అండి. నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులో నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ తీసుకొని ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. ఆ తర్వాత సేమియాని ఇందులో ఈ నీళ్ళలో పోసి బాగా ఉడికించుకోవాలి. ఇవి మనకి విడివిడిగా ఉండాలండి, లేకపోతే అతుక్కుపోతూ ఉంటాయి కదా. అందుకోసం నేను 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. పొడి పొడిగా వస్తాయండి. మనం ఈ సేమియాల్ని ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. చూడండి, జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే బ్రేక్ అయిందా, చాలండి. ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నెక్స్ట్ మనం వీటిని తీసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, ఇవన్నీ నీళ్ళు లేకుండా ఇలా ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3-2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఇది కొంచెం బాగా చిటపటలాడిన తర్వాత ఒక 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ పల్లీలు వేసుకొని ఇవి కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులో 2 స్పూన్స్ పచ్చిపప్పు, ఇవన్నీ నేను ముందే వేసుకుంటున్నానండి. లాస్ట్లో వేస్తే పల్లీలు పచ్చిపప్పు ఫ్రై అవ్వవు, అందుకని ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాతనే ఇవి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి పోపు ఎప్పుడైనా కానీ. ఆ తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి ముక్కలు మధ్యకు వేసుకుంటున్నాను, 2 ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే 4 రెమ్మలు కరివేపాకు. ఈ పోపు దినుసులన్నీ మనం ఇలా తింటూ ఉంటే పంటి కింద పడుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి మనకి చక్కగా దూరగా ఫ్రై అవ్వాలండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత ఇందులో మనం క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. ఒక చిన్న క్యారెట్ ముక్కను తురుముకొని ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో మనం 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మన ప్యాన్ అంతా రంగులమయం అయిపోయినట్టుంది కదండి, చాలా బాగుంది కదా. అలాగే ఈ పులిహోర కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ మనం ఇందులో
సేమియాని ఉడికించుకున్నాం కదండి, అవి వేసి కలిపేసుకుందాం. ఇది బాగా చక్కగా కలుపుకోవాలండి, అంతా మిక్స్ అయ్యేటట్టు. చూడండి, ఇలా మొత్తంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో నేనైతే 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం పిండుకుంటున్నానండి. ఇవి మనకి లో ఫ్లేమ్లోనే ఉంటుందండి, జస్ట్ 2 మినిట్స్ అంతే. ఎక్కువ అవసరం లేదండి. మనం నిమ్మకాయ వేసిన తర్వాత ఎక్కువగా పొయ్యి మీద పెట్టేసుకోకూడదు. తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మన సర్వింగ్ బౌల్లోకి సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. చూడండి, టేస్టీ సేమియా ఉప్మా రెడీ. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం